GTPL న్యూస్ నేను దీపికా రాజ్ ముందుగా GTPL కరీంనగర్ ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇక వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా తొలి ఏకాదశి ఆలయాలకు పోటెత్తిన భక్తులు ఉపవాసాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం విద్యార్థుల విజయమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అభివర్ణన బొమ్మకల్లో ఆత్మహత్యకు యత్నించిన వివాహిత మహిళను కాపాడిన పోలీసులు బ్లూ కోట్ సిబ్బందిని అభినందించిన పోలీసు అధికారులు పెద్దపల్లిలో మెయిన్ రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం అందరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమంటున్న మున్సిపల్ చైర్మన్ మల్లయ్య జగిత్యాల జిల్లా పొరండ్లలో విజృంభించిన విష జ్వరాలు 2 చిన్నారుల మృతితో అప్రమత్తమైన అధికారులు సిరిసిల్ల రాజునగర్ కాలనీలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం సరైన పత్రాలు లేని 60 వాహనాలు 3 లీటర్ల గుడుంబా స్వాధీనం కరీంనగర్లో ఘనంగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలు సకల క్రీడలకు మూలం యోగా అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థులు ఉద్యమకారుల పోరాట విజయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభివర్ణించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమకారులు సాగించిన పోరాటానికి లభించిన విజయమన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాల నిరంతర పోరాటం విద్యార్థుల ఐక్యత ప్రజాస్వామ్య శక్తిని చాటిందన్నారు ఇది మొదటి మెట్టు మాత్రమేనని కేంద్రం గద్దె దిగే వరకు ఇలాంటి పోరాటాలే కొనసాగుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం ఉద్యమకారుల విజయం అప్రజాస్వామ్యం మీద గెలుపు ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు రాహుల్ గాంధీ గారి పోరాటం ప్రతిపక్షాల పోరాటం విద్యార్థుల పోరాటం దేశవ్యాప్త ఐక్యత భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడొద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీచార్జీలు చేస్తూ రైల్వేలు బంద్ చేస్తూ మెట్రోలు బంద్ చేస్తూ JNTU లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం దేశవ్యాప్తంగా విద్యార్థులు సాగించిన ఉద్యమానికి లభించిన ఫలితమన్నారు ఈ పోరాటంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ చేసిన నిరంతర ఒత్తిడి కీలక పాత్ర పోషించిందన్నారు నీట్ అక్రమాలపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిపి భవిష్యత్తులో పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠినంగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఇది నైతికంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యొక్క విజయం దీని వెనకాల రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ ఉంది ఈ రెండింటి వల్ల ఇవాళ మోడీ గారు తల వంచక తప్పలేదు అనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క ఆకాంక్షలకి వారి మాటలకి విలువ ఉండాలి నియంత పోకడికి వెళ్ళి మేము మొండిగా వివరిస్తామంటే ఇది ప్రజాస్వామ్య పెద్ద దేశం ఉన్నటువంటి భారతదేశంలో చెల్లదు అని ఇవాళ ధర్మేంద్ర రాజీనామా వల్ల స్పష్టమవుతా ఉంది ఇకనైనా ప్రధాని మోడీ గారు మొండి వైఖరిని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర ప్రతిపక్ష పార్టీల యొక్క మాటలకి వారి సూచనల సలహాలకి విలువనిచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకోవడంలో ముందు ఉండాలి ప్రస్తుతం ఉన్న ప్రతి క్రీడకు యోగానే మూలాధారమని దాని నుండే అన్ని క్రీడలు ఉద్భవించినట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు
విన్యాస యోగా సెంటర్ కరీంనగర్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఆహ్వానిత యోగా పోటీలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగాకు విశిష్ట చరిత్ర ఉందని, మన పూర్వీకులు అందించిన గొప్ప వారసత్వ సంపదని తెలిపారు. ఈ క్రీడలో రాణించాలన్నా ప్రాథమికంగా యోగా అభ్యసించడం తప్పనిసరన్నారు. తత్ఫలితంగా క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. యోగా అభివృద్ధికి విన్యాస యోగా కేంద్రం కృషి చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ యోగాభ్యసన ప్రతి ఇంట తప్పనిసరన్నారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో యోగాది ముఖ్య భూమిక అన్నారు. యోగాలో రాష్ట్రంలోని కరీంనగర్ నంబర్ 1 అన్నారు. అనంతరం విన్యాస యోగా కేంద్రాన్ని అతిథులు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి దాదాపు 400 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. క్రీడాకారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, జిల్లా యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు కన్నా కృష్ణ, కార్పొరేటర్ జయశ్రీ, తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, యోగా విన్యాసం కేంద్ర అధ్యక్షులు ప్రశాంత్, ఆనంద్ కిషోర్, గంగాధర్, నాగార్జున, కిష్టయ్య, మల్లేశ్వరి, అశోక్, రాజు, వాణి, బీఆర్ఎస్ నాయకులు సుంగిశాల సంపత్రావు, కర్ర సూర్యశేఖర్, జువాడి రాజేశ్వరరావు, పెద్ది రమేష్, నేతివర్మ, మిడిదొడ్డి నవీన్, జీపీ స్వామి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహించారు. అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వార్లకు పంచోపనిషత్ ద్వారా అభిషేకం గావించారు. సాయంత్రం శ్రీ విఠలేశ్వర స్వామి వారికి మహాపూజ నిర్వహించనుండగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అఖండ భజన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆదివాసీ విభాగం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కుత్తాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏకలవ్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రక్షణ సేన పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ హాజరై ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసీ ఎరుకల జాతిలో నిషాద్ తెగలో జన్మించి అదే తెగకు నాయకత్వం వహించిన గొప్పరాజు ఏకలవ్యుడు విలువిద్యలో మంచి నైపుణ్యం పొందాడన్నారు. మహాభారత చరిత్ర ఏకలవ్యుడికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని, ఏకలవ్యుడు స్వాభిమానం, సంకల్పం, గురుభక్తికి ప్రతీకగా నిలిచాడన్నారు. తన స్వయం శక్తితో ఆత్మవిశ్వాసంతో విలువిద్యలో అపూర్వ నైపుణ్యాన్ని సాధించి నేటి యువతకు కూడా ఆదర్శంగా నిలిచాడు. ఏకలవ్యుడి జీవితం సమాజంలో సమాన అవకాశాలు అందరికీ రావాలని తను కృషి చేశాడు. ప్రతిభకు కులం, వర్గం, ఆర్థిక స్థితి అడ్డంకులు కాకూడదనే సందేశాన్ని ఆయన జీవిత చరిత్ర చెబుతోందని వారు అన్నారు. కష్టపడి సాధించాలనే సంకల్పం ఉంటే ఇలాంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చని ఆయన జీవితం నిరూపించింది. ప్రస్తుత సమాజంలో యువత ఏకలవ్యుడి ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, లక్ష్య సాధనను ఆదర్శంగా తీసుకుని విద్యా, ఉపాధి, సామాజిక అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్నారు. పర్వదినం నాడు జన్మించినటువంటి ఏకలవ్యుడి జయంతి శుభాకాంక్షలు కూడా మనం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మరి ఏకలవ్యుడి జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్ గారికి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు అందరూ కూడా గురు శిష్యుల బంధం గురించి మాట్లాడినాం. మరి గురు ఏకలవ్యుడు కుటుంబనేలు అడిగిండు ద్రోణాచార్యుడు, గురువే శిష్యుడి కుటుంబనేలు ఎందుకు అడిగిన. కరీంనగర్లో శాంతి భద్రతలు మరుగున పడ్డాయని, వరుస దోపిడీలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వారి చాతగానితనానికి నిదర్శనమని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు.
నగరంలోని భగత్ నగర్ చౌరస్తాలో ఇటీవల దోపిడీకి గురైన అజ్మత్ అలీ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసుల వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజులుగా నిందితులను అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కమిషనరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. జూన్ నెలలోనే తమ కారు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఎమ్మెల్యే గంగుల ఎదుట వాపోయారు. అప్పుడే స్పందించి కారు దొంగలను గుర్తించి ఉంటే ఇప్పుడు ఈ భారీ దోపిడీ జరిగేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కారు ఎత్తుకెళ్లిన దుండగులే పథకం ప్రకారం ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులపై దాడి చేసి సుమారు 62 తులాల బంగారం, 25 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితులు అనుమానిస్తున్న వ్యక్తుల సీసీటీవీ ఫుటేజీ ఫోటోలను అందించినప్పటికీ పోలీసులు నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని గంగుల విమర్శించారు. తాను పుట్టి పెరిగిన కరీంనగర్లో ఏనాడు ఇలాంటి దుర్ఘటనలు చూడలేదని గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కరీంనగర్ నగరం దోపిడీ దొంగలకు అడ్డగా మారిందని, దేశవ్యాప్తంగా దొంగల దృష్టి ఈ నగరంపై పడిందంటే అది పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని స్పష్టం చేశారు. గతంలో పీఎంజే జ్యువెలర్స్లో పట్టపగలే తుపాకులతో వచ్చి దోపిడీ చేసిన నిందితులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శించారని, ఇప్పటివరకు సొత్తు రికవరీ చేయకపోవడం దారుణమన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలపై ఉన్న శ్రద్ధ, ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడే దొంగల ఏరివేతపై పోలీసులకు ఉండట్లేదని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వినాయక మంటపాల ఏర్పాటును అడ్డుకోవడం, విగ్రహాలు ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకోలేకపోవడం లాంటి ఘటనలు కేవలం కరీంనగర్ పోలీసులకే చెల్లాయన్నారు. గతంలో కరీంనగర్ సేఫ్ నగరంగా ఉండేదని, అర్ధరాత్రి వేళల్లోనూ మహిళలు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఉండేదని, కానీ నేడు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. కరీంనగర్లో ఏం జరుగుతుందో మొన్న కూడా చెప్పాను నేను. అసలు కరీంనగర్లో ఏం జరుగుతుందో ఈ పోలీసు వాళ్ళకి తెలుస్తుందా? ఉన్నదా ఎప్పటికి ఇటువంటి పరిస్థితి? పుట్టి పెరిగింది మేము కరీంనగర్లో, కానీ జీవితంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలేదు. దోపిడి దొంగలకు అడ్డ ఎక్కడంటే కరీంనగర్ అయిపోయింది. ఎందుకు దోపిడి దొంగలు ఎందుకు ఇప్పుడు కరీంనగర్కి వస్తున్నారు అంటే పోలీసులు తనిపీరు మరి బాగాలేదనా? భారతదేశంలో దొంగలందరూ కరీంనగర్కి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఏమవుతుంది వ్యవస్థ? మొన్న పిఎంజీ జ్యువెలర్స్ నడిబొడ్డున, కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలు 5 తుపాకులతోటి తీసుకొచ్చి నగలెత్తిపోయారు. ఇప్పటికీ అవి రికవరీ కాలేదు. మున్నాబాయ్ వీళ్ళ ఇంట్లో కారు పోయి 2 నెలలే, కారు మీద ఎఫ్ఐఆర్ కాదు. వీళ్ళ ఇంటిలో మెయిన్ రోడ్ జంక్షన్కు పక్కకే, కరీంనగర్ నడిబొడ్డు జంక్షన్ పక్కకే కూతవేడి దూరంలో జంక్షన్, భగత్ సింగ్ చౌక్ కూతవేడి దూరంలో 11:30, 12 అంటే జనసంచారం ఉండనే ఉంటుంది. అంటే ఇంత ధైర్యంతో వచ్చి మున్నబా ఇంట్లో 62 తులాల బంగారం తీసుకుపోవడము, బండ్లు ఎత్తుకపోవడము, 20 లక్షల నగదు తీసుకుపోవడము, వెండి తీసుకుపోవడము, యథేచ్ఛగా వచ్చి యథేచ్ఛగా పోయిరు. ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ? పట్టుకోలేరా? కరీంనగర్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? రాత్రిపూట చెక్ చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్, వాళ్ళని తీసి లోపల వారేయాలి. ఆర్సీ బుక్ లేకపోతే లోపల వారేయాలి. దొంగలు మాత్రం ఎదిరించుకోపోవాలి. ఇదా మన పరిస్థితి? ఇక్కడ పోతుంది వ్యవస్థ. ఈ వ్యవస్థతో కరీంనగర్ ప్రజలు భయపడుతుంది. మహిళా సోదరి మనలో నగలేసుకొని బయటకు వాకింగ్ చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఏమి నమ్మకం ఉన్నది? మరి భద్రత ఎట్ట కల్పిస్తారు? వారం రోజుల పోలీసు వ్యవస్థకు సిపి గారు వారం రోజులు టైం ఇస్తున్నారు. ఎవరు దొంగలో యథేచ్ఛ. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని బీజేపీ దివ్యాంగుల సెల్ రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు ఆరోపించారు. నేడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ను దివ్యాంగుల సమస్యలపై కలిసి వినతిపత్రం సమర్పించారు. దివ్యాంగులు ఉద్యోగాల భర్తీ, స్వయం ఉపాధి కల్పన కోసం కృషి చేయాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈటల రాజేందర్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షెడ్ గ్రామానికి చెందిన వివాహిత నేతి మానస కుటుంబ కలహాలతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డికి ఫోన్ ద్వారా స్థానికులు సమాచారం అందించగా వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ బ్లూ కోల్డ్ సిబ్బంది పీసీ అఫ్జల్ మరియు హోంగార్డ్ ప్రసాద్లను సంఘటనా స్థలానికి పంపించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని మహిళను నిప్పంటించుకోకుండా అడ్డుకొని ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. ఆమెకు ఒక పాప కూడా కలదు. మహిళ ప్రాణాన్ని పోలీసులు సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడినందుకు కరీంనగర్ రూరల్ మండలం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ఒక మహిళ ప్రాణాన్ని కాపాడినందుకు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ నిరంజన్ రెడ్డి, కానిస్టేబుల్ అఫ్జల్ మరియు హోంగార్డ్ ప్రసాద్లను ఏసీపీ విజయ్ కుమార్, సిపి గౌసాలం అభినందించారు. ప్రజలు కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని కరీంనగర్ రూరల్ పోలీసులు సూచించారు. వేములవాడలో 10 అడుగుల నాగుపాము కలకలం సృష్టించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయం ముందు బెల్లం దుకాణం సమీపంలో దాదాపు 10 అడుగుల నాగుపాము ప్రత్యక్షమై స్థానికులను భయాందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ జగదీష్ సాహసోపేతంగా పామును పట్టుకోవడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. నాగుపాముకు పాలు అందించాడు స్నేక్ జగదీష్. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి యువత పోరాట విజయమని కరీంనగర్ జిల్లా విద్యార్థి వామపక్ష నేతలు వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా విద్యార్థి యువత పోరాట ఫలితమేనని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. కరీంనగర్లో ముకుందలాల్ మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ నీట్ పరీక్షా పత్రం లీకేజీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు యువత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా చేపట్టిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దొడ్డిదరణ ప్రయత్నాలు చేసినా తలవంచక తప్పలేదని అన్నారు. విద్యార్థుల పోరాటానికి తలవంచిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం శుభ పరిణామమన్నారు. విద్యార్థుల యువత కార్మికుల ఐక్య పోరాటాల మూలంగానే కేంద్ర ప్రభుత్వం తలవంచిందన్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఎండనక వారనక రాత్రనక ఐక్యంగా పోరాడారని అభినందించారు. పోరాడి విజయం సాధించిన విద్యార్థి యువత లోకానికి సిపిఎం అభినందనలు తెలియజేస్తుందని తెలిపారు. మార్గం వేస్తుంది అనేది మరొకసారి రుజువైంది. దేశంలో యువత, ఇతర శ్రామిక ప్రజానీకం నుంచి, ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి మద్దతు, వీటన్నిటి ఫలితంగా అంతిమంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. పదవీ కాంక్షతో కుర్చీ పట్టుకొని వేళ్లాడుతున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ 3 మాసాలుగా తెర వెనుక మొహం చాటేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాపాడాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రజానీకం పోరాట పటిమ ముందు తలవంచక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. నిన్న అర్ధరాత్రి జనమంతా నిద్రపోయిన తర్వాత నోరు విప్పిన ప్రధానమంత్రి వైఖరి చూస్తేనే సందేహం కలిగింది, ఏదో జరగబోతోంది అని. అయితే ప్రధాని సహజ స్వభావం రీత్యా, బీజేపీ సహజ స్వభావం రీత్యా కీడు జరుగుతుందేమో అనుకున్నాం. కానీ మంచి జరగబోతోంది అని ఇప్పుడు తేలింది. ప్రజల ముందుకు పట్టపగలు వచ్చేందుకు మొహం చెల్లనేటువంటి ప్రధానమంత్రి అర్ధరాత్రి 2 నిమిషాల వీడియో విడుదల చేశారు. ఈరోజు అనివార్యంగా ప్రధానమంత్రి ఎంత రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ తప్పని స్థితిలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఇది దేశ యువతకు, విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కొత్తపల్లి ప్రజా కార్యాలయంలో బాబుపేట ఆసిఫ్ నగర్కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొత్తపల్లి మండలం దేదుక్కుల సంఘం అధ్యక్షుడు మహమ్మద్ హసన్, ఎండీ నయీముద్దీన్, ఎండీ జావేద్, ఎండీ రఫీక్, ఎండీ అమీర్, రావణవేణి తిరుపతితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా రాజేందర్ రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాజేందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మరింత ఆదరణ తీసుకురావాలని సూచించారు. ప్రజల విశ్వాసమే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద బలమని, రానున్న రోజుల్లో మరింత మంది కాంగ్రెస్లో చేరనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలగందుల సర్పంచ్ నిమ్మలాంజన్న, ఉప సర్పంచ్ గస్సికంటి కుమార్, ఎంసీ డైరెక్టర్ రావణవేణి సంపత్, మాజీ ఎంపీటీసీ బోనాల కనకయ్య, కాంగ్రెస్ నాయకులు బోనాల అశోక్, గురుతూరి మురళి తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులు ఉపవాసాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉపవాస దీక్షలతో భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీనారాయణ సమేత సుదర్శన హోమం నిర్వహించారు. అంతకుముందు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాలతో అభిషేకించారు. ఇవాళ వేకోజాం నుండి మండలంలోని ఆయా గ్రామాల భక్తులు ఆలయానికి చేరుకుని దర్శించుకున్నారు. సుమారు 10,000 మందికి పైగా భక్తులు
పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇటీవల రాతితో కొండపై ఆలయాన్ని నూతనంగా నిర్వహించిన సందర్భంగా భక్తులు అధికంగా వచ్చి దర్శనం చేసుకున్నారు. ఆలయం ముందు సెల్ఫీ ఫోటోలను తీసుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను తమ ఫోన్లలో బంధించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా నుంచి పెద్ద మసీద్ వరకు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి పట్టణాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ విప్ విజయ రమణారావు రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన ప్రత్యేక నిధులతో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత కొద్ది సంవత్సరాల నుండి ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుపోయిన మెయిన్ రోడ్డు వెడల్పుతో స్థానిక పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల ద్వారా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తొలగిపోయి రాకపోకలు సాఫీగా సాగుతాయని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మాట్లాడుతూ మెయిన్ రోడ్ విస్తరణ అభివృద్ధి పనులకు దుకాణదారులు, వాణిజ్య వ్యాపారవేత్తలు సహకరించాలని కోరారు. పాత రోడ్ ఎత్తులు అంత తీసుకోవాలని చెప్పి అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు ఇళ్ళతో మీటింగ్ పెట్టి మళ్ళీ అన్న 66 మీటింగ్ చేస్తామంటే అట్లా కూడా ఒప్పుకోలేదు. అట్లా కూడా ఒప్పుకోకపోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏంటంటే అన్న మన పరిస్థితికి అన్న మరి ఎవరు 66 సీట్లు కూడా ఒప్పుకునే పరిస్థితిలో లేరు. వచ్చేది పేరు అంటే మీరు నిర్మాణం ఏం చేసుకుంటారు 60 సీట్లు నిర్మాణం చేయాలి అని చెప్పి చెప్పడం ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు గత బుధవారం రోజు కూడా డిమాండ్లతో మీటింగ్ ఏర్పాటు చేసి మా మున్సిపల్లో ఖచ్చితంగా జాబ్ చేయాలని ఆలోచన మీద ఉన్నప్పుడు ఏమన్నాడంటే అలా కంపెనీ ఏరియా 31 వార్డు కంపెనీలకు మంచి నర్సింగ్ అన్న బాగా ఇబ్బంది పడుతున్నారు. 50 సీట్లు దిగారంటే చాలా తక్కువ అవుతుంది నర్సింగ్. ఇన్నొద్దులు 66 సీట్లు దిద్దామని అనుకున్న ఆలోచన మీద మీరే బద్దలాడతారు. మన కంపెనీలు కాబట్టి పొద్దున్న మీకు సహకరించారు, ఎలక్షన్లో నాకు సహకరించారు కాబట్టి అలా చూస్తే చేయకూడదని చెప్పి ఆలోచనతోటి ఖచ్చితంగా 55 సీట్లకు ఒప్పుకున్నారు. వీళ్ళు చప్పట్లు కొట్టారు. సిరిసిల్ల రాజనగర్ కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సరైన ధృవపత్రాలు లేని 60 వాహనాలు 3 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్లలోని రాజీవ్ నగర్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఆదేశాల మేరకు సిరిసిల్ల డీఎస్పీ ఆధ్వర్యంలో ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సంబంధిత యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న కొక్కుల ఆంజనేయులపై కేసు నమోదు చేసి 3 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసి వారి ప్రస్తుత కదలికలు, స్థితిగతులపై ఆరా తీశారు. ప్రస్తుతం వారు ఎలాంటి ఉపాధి చేస్తున్నారు, ఎక్కడ నివాసం ఉంటున్నారు అనే వివరాలను సేకరించి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతా భావం కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కల్పించినా, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఇందులో దాదాపు ఒక 60 నెంబర్ ప్లేట్ లేని బండ్లు, అంటే డాక్యుమెంట్ లేని బండ్లను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని అన్ని విచారణ చేస్తాం. తర్వాత ఒక బెల్ట్ షాప్ పట్టుకోవడం, మందు కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రజలతోటి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఈ సమస్యల పట్ల పోలీసులు ఎట్లా స్పందిస్తారనే దాని మీద నిర్ణయం తీసుకోవడం కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న సమస్యలను పోలీసు మా పద్ధతిలో మేము కంట్రోల్ చేస్తాం. తర్వాత ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా డాక్యుమెంట్ లేని వెహికల్ కొనద్దు. తర్వాత తప్పుడు ఏమైనా బండ్లు దొంగతనం అవుతున్నాయి, బండ్లు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుక్కోవడము అట్లాంటివి ఏమైనా చేస్తే మళ్ళీ ఏమైనా మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఒకసారి చూస్తాం. ఈ చూసిన తర్వాత వీటికి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తాం. లేని వాటిని మాత్రం కేసులో పెడతాం. ఇట్లాంటి సహకరించినందుకు దీనికి దాదాపు ఒక 40 మంది పోలీసులు, ఇన్స్పెక్టర్. జగిత్యాల జిల్లా పోరెండ్లలో విష జ్వరాలు విజృంభించాయి. 2 చిన్నారుల మృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో విష జ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. వైరల్ ఫీవర్తో చికిత్స పొందుతూ 2 రోజుల వ్యవధిలో 2 చిన్నారులు హరిస్మిత, వరుణ్ తేజ మృతి చెందారు. మరో 20 మంది వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విష జ్వరంతోనే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటింటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి డెంగీ, మలేరియా సింప్టమ్స్ లేవని తెలిపారు. గ్రామంలో సుమారు 20 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. పంచాయతీ అధికారులు గ్రామంలో పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు చేపట్టారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
నవ నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు అర్చకులు. మూలమూర్తికి పంచామృతాలతో వేద పండితుల వేద మంత్రోచ్చారణలు పంచోపనిషత్తులతో పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకరణ, స్వామివారి అష్టోత్తర శతనామార్చనలు, ధూపదీప నైవేదన, నక్షత్రహారతి, కుంభహారతి, మంగళహారతి, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల వితరణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యూ పద్ధతిలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో నరసింహాలయంతో పాటు అనుబంధ ఆలయాలు కిటకిటలాడాయి. సనాతన హిందూ సాంప్రదాయంలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందని, గోవును ఆదరించడం అత్యంత పుణ్యదాయకమని ప్రముఖ ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో గో సేవా సమితి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గో వైభవం కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు ముఖ్య ప్రవర్తకగా ప్రసంగించారు. గోవు పూజించబడే చోట ధర్మం, దైవం స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి యుగంలో భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం అవతరించినట్లే భగవంతుని కంటే ముందు గోవు భక్తులచే ఆదరించబడిందన్నారు. తల్లిదండ్రులను, గురువులను, దైవాన్ని, గోమాతను పూజించడం సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. రోజు రోజుకు గోవులు అంతరించిపోతున్న నేపథ్యంలో భావితరాలకు గో విశిష్టతను, గోసేవను తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు రామాయణ, భారత, భాగవతాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా ప్రవచించి ఇతిహాసాలను ప్రజలకు చేరువ చేశారని కొనియాడారు. అంతకుముందు చాగంటి కోటేశ్వరరావు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూర్ణకుంభంతో సభా వేదిక వద్దకు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఇందూరు గోసేవా సమితి, అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందులో గోస్మరణం, పుష్టికారణం, స్మరణం అన్నది మనసుకు సంబంధించినటువంటి విశేషం. మనసు స్మరిస్తుంది, ఏదో ఒక దాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది. మనస్సు అంటేనే సంకల్ప వికల్ప సంఘాతము అని గుర్తు. కాలు చూపించండి అంటే చూపిస్తారు, చెయ్యి చూపించండి అంటే చూపిస్తారు, వైద్యుడి దగ్గరికి వెళ్తే గుండె కూడా చూపిస్తాడు. కానీ మనసుని చూపించండి అంటే ఎవరు చూపించలేదు. అది నిరంతరం అలా ఆలోచనలు చేస్తూనే ఏవో ప్రతిపాదనలు తీసుకొస్తూనే ఉంటుంది. అయితే మనసు ఏది చేసినా అది అన్ని వేళలా అభ్యున్నతికి సంబంధించినది చెయ్యదు. కానీ మనసుతో కొన్నిటిని గుర్తు తెచ్చుకున్నారనుకోండి, ఈ కంటితో కొన్ని చూశారనుకోండి, అవి మంగళప్రదం. అందుకే వినాయకుడిని స్మరించి. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్లు తెలిపారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను బాధించాయి. నేను వ్యక్తిగత బేజశాలకు పోవడం లేదు. నీట్ అక్రమాలు వెలుగులోకి రాగానే సిబిఐ విచారణకు ఆదేశించాం. విజయవంతంగా మళ్లీ పరీక్షను నిర్వహించాం. బాధ్యతల నుంచి నేను ఎప్పుడూ తప్పుకోలేదు. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి. వారి భవిష్యత్తు కోసమే రాజీనామా చేశాను. దేశ యువతపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారి ఆకాంక్షలను గౌరవిస్తున్నా. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని రాజీనామా నిర్ణయం తీసుకున్నా. దేశ సేవ నా అత్యున్నత ప్రాధాన్యత అని అన్నారు. దేశ ఐక్యత కొనసాగాలని, యువత తమ చదువుల కోసమే సమయం కేటాయించాలని మంత్రిగా ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించిన మోదీకి కృతజ్ఞతలు అని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. తొలి ఏకాదశి శనివారం కావడంతో భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గోవిందా నామస్మరణతో మారుమోగింది. తొలి ఏకాదశి శనివారం సందర్భంగా లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఉదయం 6 గంటల నుంచి కిలోమీటర్ల క్యూ లైన్లో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి కల్పించామని తెలిపారు. భీమ్గల్ పట్టణంలో గల లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం తొలి ఏకాదశిని పురస్కరించుకుని వేద పండితులు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి అలంకరించి భక్తులకు దర్శింపచేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది. శనివారం ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి
వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైకి స్వామివారి దర్శనానికి నిజామాబాద్, జగిత్యాల, ధర్మపురి, కామారెడ్డి, వేములవాడ, కరీంనగర్ నుండి దర్శనానికి వచ్చారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తుడు ముచ్చుకూరి శ్రీనుగౌడ్ మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, స్వామివారు కోరిన కోరికలు తీర్చే స్వామివారిని స్వయంభూగా వెలిసినారని అన్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్ అన్నసత్రం వరకు పెరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవకుల ద్వారా క్యూలైన్లో ఉన్న భక్తులకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామని ఆలయ ధర్మకర్త తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొలి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు, భారీ ఏర్పాట్లు చేసి ఆలయాలను అందంగా ముస్తాబు చేసిన నిర్వాహకులు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. వర్షాభావ పరిస్థితులు, ఆలయాల వార్షికోత్సవాలు, ఆషాఢం ప్రత్యేక పూజలు వెరసి అమాంతం పెరిగిన పూల ధరలు. నిజామాబాద్ నగర మార్కెట్లో మొన్నటి వరకు కిలో 20 రూపాయలు పలికిన పూల ధరలు నేడు 600 రూపాయలకు చేరిక. హిందూ సాంప్రదాయంలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో గోసేవ సమితి, అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన గో వైభవానికి హాజరై మాట్లాడిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నిజామాబాద్ నగరంలోని నామదేవాడ, బ్రహ్మపురిలో గల విఠలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ కామారెడ్డిలో పర్యటించిన హైకోర్టు న్యాయమూర్తులు. కామారెడ్డిలో ఘన స్వాగతం పలికిన కలెక్టర్ ఆఫీస్ సాంగ్వాన్. యువత, విద్యార్థి మొక్కవోని పోరాట పటిమతో సాధించిన ప్రజాస్వామ్య విజయం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తొలి ఏకాదశి సందర్భంగా తిమ్మాపూర్ తెలంగాణ తిరుపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం. లైన్మెన్ అప్రమత్తతతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.